ఇవాల్టి వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి గురించి. అయ్యప్ప అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోనైతే లైక్ చేసి చివరి వరకు చూసి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయ్యప్ప గురించి ఆసక్తికర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. అయ్యప్ప ఎవరు, అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఎప్పుడు, అయ్యప్ప మాల అంటే ఏమిటి, అయ్యప్ప మాల 11 రోజులు ధరించవచ్చా, అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి, అయ్యప్ప ఉపవాసం ఎన్ని రోజులు చేయాలి, అయ్యప్ప దీక్ష సమయంలో నిద్రించవచ్చా, పంబా వద్ద ఇరుముడి కట్టుకోవచ్చా, అయ్యప్పకి ఇష్టమైన ఆహారం ఏమిటి, అయ్యప్పకు నల్ల దుస్తులే ఎందుకు ధరిస్తారు, గురుస్వామి ఎలా అవ్వాలి, అయ్యప్ప మండల పూజ అంటే ఏమిటి, ఇంకా భార్య గర్భవతి అయితే అయ్యప్ప మాల వేసుకోవచ్చా, ఇరుముడి అంటే ఏమిటి, శబరిమలనయ్యి ఏం చేయాలి, కలలో అయ్యప్ప స్వామి కనిపిస్తే ఏమవుతుంది, అయ్యప్పని ఎందుకు వదిలివేశారు, అయ్యప్ప భక్తులు ఏం తినాలి, అయ్యప్ప స్వామి గురువు ఎవరు, అయ్యప్పను మణికర్ణనని ఎందుకు పిలుస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయ్యప్ప స్వామి హిందూ దేవుళ్లలో ఒకరు. ఈయనని హరిహరసుతుడని, ధర్మశాస్త్ర అని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజ సంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలోనే ఉంది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటి. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. కేరళలోనే కులుతపులో ఇతన్ని బాలుని రూపంలో అర్చిస్తారు. ఇప్పుడు ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్తే అయ్యప్ప అంటే ఎవరు? అయ్యప్ప విష్ణువు మరియు శివుని కుమారుడు. అయ్య అంటే శివుడు, అప్ప అంటే విష్ణువు. అయ్యప్ప శివుడు మరియు విష్ణువు యొక్క అవతారమైన మోహిని మధ్య కలయిక నుండి జన్మించాడు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఎప్పుడు? ధనుర్మాసము 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నమందు శాస్త్ర అత్రిష్య జన్మించాడు. ఇతను శవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవము. అయ్యప్ప మాల అంటే ఏమిటి? మాల ధరించడం వ్రతం ప్రారంభాన్ని సూచిస్తుంది. భక్తులు శనివారం లేదా ఉత్రం రోజున మాల ధరించడం శుభసూచికంగా భావిస్తారు. క్రమశిక్షణ మరియు ఆరోగ్యకరమైన అభ్యాసాలను పెంపొందించడం మరియు దానిని అలవాటుగా మార్చుకోవడమే 41 రోజుల వ్రతం వెనుక ఉన్న ఆలోచన. అయ్యప్ప మాల 11 రోజులు ధరించవచ్చా? అయ్యప్ప దీక్షను 41 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు తీసుకోవాలి, కానీ 11 రోజుల కంటే తక్కువ ధరించకూడదు. అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి? ఉదయం మరియు సాయంత్రం చల్లని నీటితో లేదా గది ఉష్ణోగ్రత నీటితో స్నానం చేయాలి. రోజు ఆలయ సందర్శన. రోజుకు 2 సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు మరియు సాయంత్రం సూర్యాస్తమయానికి తర్వాత పూజ చేయాలి. అయ్యప్ప ఉపవాసం ఎన్ని రోజులు? ఒక ప్రధాన సూత్రం ప్రకారం ముందుగా మాల ధరించడం, ఆపై వ్రతం ప్రారంభం అవుతుంది. దీనిని కనీసం 41 రోజులు పాటించాలి మరియు మాత్ర ప్రారంభానికి ముందు పూర్తి చేయాలి. అయ్యప్ప దీక్ష సమయంలో నిద్రించవచ్చా? మంచి నిద్రతో పడుకోవచ్చు. ఇది శరీరానికి చాలా ముఖ్యమైనది. ఉదయం సూర్యోదయానికి ముందు మరియు సాయంత్రం సూర్యాస్తమయానికి తర్వాత పూజ చేయండి. పూజలు లేదా దేవుణ్ణి ప్రార్థించడం ఏకాగ్రత పొందడానికి ఉద్దేశించబడింది. పంబా వద్ద ఇరుముడి కట్టవచ్చా? పంబా గణపతి దేవాలయంలో అందుబాటులో ఉంది. మీరు ఆలయ కౌంటర్ నుండి ఇరుముడి టికెట్ కొనుగోలు చేయాలి మరియు పూజారులలో ఒకరు మీకోసం కెత్తుని విధానాన్ని చేస్తారు. దయచేసి మీతో పాటు భుజానికి
స్లింగ్ బ్యాగ్ మరియు బెడ్షీట్ తీసుకెళ్ళండి. ఇది ఇరుముడిని మీ తలపై హాయిగా మోయడానికి సహాయపడుతుంది. అయ్యప్పకు ఇష్టమైన ఆహారం ఏమిటి? అయ్యప్పకు విభూది, ఇంకా పవిత్రమైన బూడిద, పాలు, తేనె, పంచామృతము అంటే ఇళనీర్, కొబ్బరి నీరు, గంధము, పన్నీరు అంటే సువాసన గల నీరు మరియు స్వచ్ఛమైన నీరు అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం. అయ్యప్పకు నల్ల దుస్తులు ఎందుకు ధరించాలి? నలుపు బట్టలు ప్రతీకాత్మకంగా అన్ని భౌతిక వస్తువుల నుండి ఉపహరించుకున్న మనస్సును సూచిస్తాయి. నల్లని వస్త్రం అయ్యప్ప భక్తుడు భావనలు, భావోద్వేగాలు మరియు ఆలోచనలు ప్రపంచానికి చనిపోయాడని మరియు అతని అయ్యప్ప ఆలోచనలో మునిగిపోయాడని సూచిస్తుంది. గురుస్వామి ఎలా అవ్వాలి? గురుస్వామి సాధారణంగా శబరిమలకు సాంప్రదాయ సదూర మార్గంలో వరుసగా 7 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా తీర్థయాత్ర చేసి మకర జ్యోతి దర్శనం చేసుకున్న వృద్ధుడు భక్తులు గురుస్వామి అయ్యప్పన్గా భావిస్తారు. అయ్యప్ప మండల పూజ అంటే ఏమిటి? అయ్యప్ప మండల పూజ కార్యక్రమాలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. మండలం అంటే 41 రోజుల వ్యవధి. ఈ సమయంలో అయ్యప్ప భక్తులు అయ్యప్ప వ్రతం ఆచరిస్తారు. ఆలయంలో జనవరి 14వ తేదీ వరకు మకర సంక్రాంతి వరకు ప్రతి శనివారము అయ్యప్ప అభిషేకము మరియు భజనలు నిర్వహిస్తారు. భార్య గర్భవతి అయితే అయ్యప్ప మాల వేసుకోవచ్చా? డెలివరీ సమయంలో మీరు తప్పనిసరిగా మీ భార్య దగ్గర ఉండవలసి వస్తే, మీరు వెంటనే పుట్టిన బిడ్డను చూడాలని భావిస్తే మీరు మాలను తొలగించిన తర్వాత అలా చేయవచ్చు. మీరు వార్షికాలంలో మాల ధరించినప్పుడు మీ భార్య గనక గర్భవతి అయితే అది చాలా. ఇరుముడి అంటే ఏమిటి? ఇరుముడి అనేది ఆలయానికి భక్తుని ప్రమాణ ఫిట్. 41 రోజుల తపస్సు లేదా వ్రతాన్ని ఆచరించేవారు మాత్రమే దీనిని నిర్వహించాలి. ఇరుముడి కెట్టుతో మాత్రమే వ్రతం చేసిన వారు 18 మెట్లు, పవిత్ర 18 మెట్లు ఎక్కి శబరిమల సన్నిధానం ప్రార్థనా స్థలంకి వెళ్ళెదరు. శబరిమల నెయ్యి ఏం చేయాలి? శ్రీ కోవిల్ నుండి పొందిన నెయ్యిని తిరిగి దైవ ప్రసాదంగా తీసుకుంటారు. నెయ్యి నింపిన కొబ్బరికాయను తీసుకుని భక్తులకు అధిష్టానం నెయ్యి పొందే సౌకర్యాన్ని బోర్డు వారు ఏర్పాటు చేశారు. నెయ్యి మానవ ఆత్మకు ప్రతీక మరియు అయ్యప్ప స్వామిపై నెయ్యి యొక్క అభిషేకం ద్వారా ఆత్మ పరమాత్మతో కలిసిపోతుంది. కలలో అయ్యప్ప స్వామి కనిపిస్తే ఏమవుతుంది? అయ్యప్ప భగవానుని దర్శనం. మీరు ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలని మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొనసాగించాలని సూచిస్తుంది. అయ్యప్పని ఎందుకు వదిలివేశారు? ఒక పురాణం ప్రకారం రాణి ఒక కుమారునికి జన్మనిచ్చింది మరియు జీవ సంబంధమైన బిడ్డను కలిగి ఉన్న వెంటనే ఆమె అయ్యప్పను దూరం చేయడం ప్రారంభించింది. అయ్యప్పను తన రాజవారసుడిగా చేయాలనే రాజు నిర్ణయానికి కూడా ఆమె వ్యతిరేకించింది. అయ్యప్ప భక్తులు ఏం తినాలి? ఒక భోజనానికి బదులుగా పండ్లతో అల్పాహారం, రాత్రి భోజనం కోసము రోజుకు ఒకసారి మాత్రమే అన్నం తినండి. మధ్యాహ్నము, రాత్రి భోజనం పూర్తి చేయడానికి చపాతీ లేదా మరేదైనా తినండి. ఇది మీకు లభించే కొద్దిపాటి ఆహారం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అయ్యప్ప స్వామి గురువు ఎవరు? పురాణాల ప్రకారం శ్రీ మణికందన్ యువ అయ్యప్ప పందలం ప్యాలెస్లో పెరిగినప్పుడు అతను శివ చైతన్య అవతారాలు మరియు మహాయోగి అయిన శ్రీ గురునాథన్ అనే గురువు నుండి విద్య నేర్చుకున్నాడు. శ్రీ గురునాథన్ కలలో శివుడు మార్గనిర్దేశం చేసినట్లుగా పందలం చేరుకున్నారు. అయ్యప్పను మణికందన్ అని ఎందుకు పిలుస్తారు? అయ్యప్ప భగవానుడు మణికందన్ అని కూడా అంటారు.
ఎందుకంటే అతను జన్మ పురాణం ప్రకారం అతని తల్లిదండ్రులు అతను పుట్టిన వెంటనే అతని మెడలో కందన్ అంటే బంగారు గంటను కట్టారు. అందుకే అయ్యప్పను మణికందన్ అని పిలుస్తుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.